వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మహత్య చేసుకున్న రైతులను భరోసా ఇవ్వడానికి కర్నూలు జిల్లాలో నిన్న శ్రీశైలం నుంచి రైతు భరోసా యాత్ర ప్రారంభించడం జరిగింది. సకాలంలో వర్షాలు లేక పంటలు పండక ఎక్కువ పెట్టుబడులు లక్షల కొద్ది పెట్టుబడులు పెట్టి ఈరోజు రైతాంగం అంతా అప్పులతో ఇదైపోతూ ఉన్నారు. దీనికి ఆత్మహత్యలే శరణ్యమని ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఉంది. అంతేకాకుండా పండించిన పంటకు కూడా గిట్టుబాటు ధర లేదు. దీనివల్ల ఈరోజు రైతులు ఆత్మహత్య చేసుకుంటా ఉంటే మేమున్నాము, మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దండి, మీకు ధైర్యాన్ని నింపడానికే మా పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కుటుంబాలతో పరామర్శించడానికి కర్నూలు రావడం జరిగింది. ఈ ప్రభుత్వము రైతులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైందని కూడా మేము చెప్తా ఉన్నాం. మొన్ననే పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింబల్ పై గెలిచి టీడీపీలో చేరిన భూమా నాగిరెడ్డి కానీ మరికొంతమంది నేతలు జగన్మోహన్ రెడ్డి కర్నూలు జిల్లాకి రాజకీయాలు చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. దీన్నంతా కూడా ఎట్లా చూస్తారు? వైఎస్ఆర్సీపీ సింబల్ పై గెలిచి అధికార పార్టీలో చేరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి టూర్ని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుతో గెలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులే గెలిపించినారు. ఈరోజు మళ్ళీ పార్టీ మారి ఆ పార్టీలోకి పోయి మేము అభివృద్ధి కోసం పోయినామని చెప్తా ఉన్నారు. ఆయన చేసిన అభివృద్ధి ఎంతో మనకు తెలుస్తూనే ఉంది. ఈరోజు చిత్తశుద్ధి ఉంటే రైతులు ఇంత పంటలు పండక ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే ఈ ప్రభుత్వానికి కొంచెం చీమ గుట్టినట్లయినా లేదు. అంతేకాకుండా ప్రతి ఇయర్ కరువు అని రాసుకొని పోతా ఉన్నారు. నివేదికలు పంపడం వరకే కానీ అవి ఇచ్చిన పాపాన పోలేదు. కానీ మళ్ళా మా అధ్యక్షుడు ఈరోజు వాళ్ళకు ధైర్యాన్ని నింపడానికి వాళ్ళకు భరోసా ఇవ్వడానికి వస్తూ ఉంటే మళ్ళీ విమర్శలు చేస్తూ ఉన్నారు. అందుకు వాళ్ళ విఘ్నతకే వదిలేస్తూ ఉన్నాం. మొన్న ముచ్చుమారి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా అది ప్రారంభోత్సవం చేసింది. అది నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 31/8/2007 సంవత్సరంలో 120 కోట్లతో జీవో ఇచ్చి అప్రూవల్ చేయడం జరిగింది. ఒక దళిత ఎమ్మెల్యే, లోకల్ ఎమ్మెల్యే ఆ విషయాన్ని చెప్తుంటే కూడా దాన్ని చెప్పనీయకుండా అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని మేము అడుగుతా ఉన్నాం. మొదట మోడీ గారు చేసింది అందరూ కూడా స్వాగతించడం జరిగింది. ఆ తర్వాత పరిణామాలు చూస్తే ఈరోజు రైతాంగం మొత్తం కుదేళ్ళు అయిపోయింది. ఈరోజు ఎవరైనా కూలీలకు డబ్బులు ఇవ్వాలంటే కూడా బ్యాంకుల చుట్టూ తిరిగి క్యూ లైన్లో నిల్చొని కనీసం ఒక 2,000 రూపాయలు కూడా డ్రా చేసేదానికి వీలు లేకుండా పరిస్థితి ఉంది. మన డబ్బు మనం బ్యాంకుల్లో దాచుకుంటే ఏదో కూలి పని చేసుకునే వాళ్ళు లేదంటే సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఈరోజు ఈ బ్యాంకుల్లో డబ్బు దాచుకుంటే ఆ డబ్బును కూడా తీసుకునే దానికి వీల్లేని పరిస్థితి మోడీ కల్పించడం జరిగింది. కానీ ఆయన చేసింది మంచి పని అయినా కూడా కనీసం బ్యాంకులోనైనా కూడా మన సెంటర్లో కానీ లేకుంటే బ్యాంకుల్లో కానీ ఏటీఎం సెంటర్లో కానీ కనీసం కొంత డబ్బు అయినా పెట్టి వాళ్ళు ఎప్పుడు కాబట్టి కనీసం మినిమం 24,000 రూపాయలు పెట్టినారు. ఆ 24,000 రూపాయలైనా కూడా డ్రా చేసుకునేదానికి వీలు లేని పరిస్థితి ఈరోజు నెలకొని ఉంది. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు ఏమో ఆయన హెరిటేజ్ డైరీ మొత్తం అమ్మేసి వైట్ చేసుకోవడం జరిగింది. దాదాపు 190 రూపాయలున్న ఆ షేర్ వాల్యూ ఈరోజు 900 రూపాయలకు ఈరోజు అమ్ముకోవడం ఈరోజు ముందస్తు ఆయనకు తెలిసి వాస్తవాలు ముందే ఈయనకు ఈ 500 నోటు 1000 నోట్లు రద్దవుతున్నాయని తెలిసి ఈ విధంగా ఆయన నడుచుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ప్రజలందరూ కూడా ఇప్పుడు వాస్తవాలు గ్రహిస్తూ ఉన్నారు. రేపు రాబోయే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా రాజన్న రాజ్యం స్థాపించడానికి జగన్మోహన్ రెడ్డి వస్తున్నారని చెప్పి నమ్ముతారు. ఇప్పుడు జిల్లాలో దాదాపుగా 40 నుంచి 45 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. నాకు తెలిసి 10 మందికి అన్నం పెట్టే అన్నదాత ఈరోజు ఆవురావురమంటూ ఆశగా ఎవరు సహాయం చేస్తారని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఏ నాయకుడు కూడా వాళ్లకు సహాయం చేద్దామనే చిత్తశుద్ధితో ఎవరు ముందుకు రావడం లేదు. ఈరోజు కేవలం ఒక ప్రతిపక్ష నేతగా ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు భరోసా కల్పించి నేనున్నాను, భవిష్యత్తులో మన ప్రభుత్వం వస్తుంది, ఎవరు అధైర్యపడొద్దు, అన్నదాతలు ఎవరు ఆత్మహత్య చేసుకోవద్దు, మేమున్నాం, మా వంతు సహాయం మేము చేస్తాము, ప్రభుత్వం తరఫున మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కానీ చేస్తామని చెప్పేసి వాళ్ళకు అండగా ఉండడానికి వస్తున్నారు. మేము రైతు విభాగం అధ్యక్షునిగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక లెటర్ ఇచ్చాము విభజన చేయమని చెప్పేసి ఆ లెటర్ ద్వారా విభజన జరిగిందన్నారు. అలాగే రాజధాని కనుక ఆ లెటర్ ఒకటి ఏదైతే కమిటీ నివేదిక ఇచ్చారో ఆ కమిటీ నివేదికను కాదని అమరావతికి తీసుకుపోవడం జరిగింది. అలాగే ఈరోజు పోలవరాన్ని కేంద్ర ప్రభుత్వము తాము నిర్మిస్తామంటే
కేవలం కమిషన్ల కోసము తమ యొక్క పార్టీ నేతలకు కట్టబెట్టడం కోసం ముడుపుల కోసమే పోలవరాన్ని ఈయన యొక్క చేతుల్లోకి తీసుకోవడం జరిగింది. మేము ఇప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారిని రైతు విభాగం తరఫున మేము ఒకటే అడుగుతా ఉన్నాం. ఈరోజు దాదాపుగా మోడీ గారు చేసినటువంటి ఈ యొక్క 500,000 నోట్ల రద్దు వలన దాదాపుగా 1,50,000 కోట్ల రూపాయలు ఏవైతే డివిడెండ్ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి వస్తున్నాయో మాకు స్వామినాథన్ కమిటీ సిఫారసులు ఒకటి చేయమని చెప్పేసి స్వామినాథన్ కమిటీ రైతుల కోసం సిఫారసు చేయడం జరిగింది. ఆ 1,50,000 కోట్లను రైతుల కోసం వెచ్చించి స్వామినాథన్ కమిటీ సిఫారసులను ఇమ్మీడియట్గా అమలు చేయాలని చెప్పేసి మా రైతు విభాగం తరఫున మేము కోరుతా ఉన్నాం. దానివలనైనా రైతు సగర్వంగా తల ఎత్తుకొని తిరుగుతాడని మా భావన. ఈరోజు చూస్తూ ఉన్నాం, గతంలో రైతుల ఇళ్ళ కాడికి వస్తే కనుక సంక్రాంతి పండుగ రోజు గంగిరెద్దులు పెట్టుకొని ఇంత రైతు ఇంత అన్నం పెడతాడు, ఇంత ధాన్యం వేస్తాడని వచ్చేవాళ్ళు. కానీ ఈరోజు అలా లేదు. ఇదే రైతే ఒక గంగిరెద్దులా తయారయ్యాడు. కాబట్టి ఈ సంస్కృతిని కేవలం కాపాడడానికి జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా యాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా మేము కూడా రైతు సోదరులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఎవరు ఆత్మహత్య చేసుకోవద్దు, మీకు అండగా ఉంటామని చెప్పేసి మేము కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం.